హంటా వైరస్ అంటే ఏమిటి? ఎలుకల వల్ల కూడా ప్రాణాంతక వైరస్ వస్తుందా? మన ఇండ్లల్లో కనిపించే చిన్న ఎలుకలు ఒక ప్రమాదకరమైన వైరస్కు కారణమవుతాయా? ఇటీవల సోషల్ మీడియాలో న్యూస్లో హంటా వైరస్ అనే పేరు మళ్లీ వైరల్ అవుతోంది. అసలీ హంటా వైరస్ అంటే ఏమిటి? ఇది కరోనా లాంటిదేనా? మనుషులకు ఎలా సోకుతుంది? దీనికి చికిత్స ఉందా? ముఖ్యంగా మనం ఎలా జాగ్రత్త పడాలి? ఈ వీడియోలో హంటా వైరస్ గురించి పూర్తి వివరాలు చాలా సింపుల్గా తెలుసుకుందాం. హంటా వైరస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది ప్రధానంగా ఎలుకలు మరియు కొన్ని అడవి రోడెంట్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ మొదట 1950లో కొరియా ప్రాంతంలో గుర్తించారు. హంటాన్ అనే నది దగ్గర ఈ వైరస్ను గుర్తించడంతో దీనికి హంటా వైరస్ అనే పేరు వచ్చింది. ఇది సాధారణ జలుబు వైరస్ కాదు. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులు, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలామంది అనుకునేలాగా ఇది మనిషి నుండి మనిషికి సులభంగా వ్యాపించదు. ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలా అంటే ఎలుకల మూత్రం, మలం, లాలాజలం ఇవి ఎండిపోయి గాలిలో కలిసిపోతాయి. ఆ గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు, చాలా రోజులుగా మూసి ఉన్న గది, గోదాం, స్టోర్ రూమ్, పాత ఇంటి మూలలు. అక్కడ ఎలుకల మలం ఉంటే శుభ్రం చేసే సమయంలో వైరస్ గాల్లోకి రావచ్చు. ఈ వైరస్ సోకిన వెంటనే లక్షణాలు కనిపించవు. సాధారణంగా 1 నుంచి 8 వారాల తరువాత లక్షణాలు ప్రారంభమవుతాయి. మొదటి లక్షణాలు జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు. ఇవి సాధారణ ఫీవర్లా అనిపించవచ్చు. కానీ కొన్ని రోజుల తరువాత ఊపిరి తీసుకోవడం కష్టం, ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు. హంటా వైరస్లో 2 ప్రధాన రకాల వ్యాధులు ఉంటాయి. HPS హంటా వైరస్ పల్మోనరీ సిండ్రోమ్, ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. HFRS హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్, ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. కొన్ని కేసుల్లో ఇది చాలా ప్రమాదకరంగా మారవచ్చు. సరైన సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం కూడా ఉంటుంది. హంటా వైరస్ కేసులు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు అమెరికా, చైనా, కొరియా, రష్యా, దక్షిణామెరికా దేశాలు. గ్రామీయ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, గోదాములు వంటి చోట్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది హంటా వైరస్ను కరోనా వైరస్తో పోలుస్తున్నారు, కానీ ఇవి పూర్తిగా వేరువేరు వైరస్లు. కరోనా వైరస్ మనిషి నుండి మనిషికి వేగంగా వ్యాపిస్తుంది. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. మనుషుల మధ్య వ్యాప్తి చాలా అరుదు. అందుకే భయపడకుండా అవగాహన కలిగి ఉండాలి. డాక్టర్లు కొన్ని పరీక్షల ద్వారా హంటా వైరస్ను గుర్తిస్తారు. ఉదాహరణకు బ్లడ్ టెస్ట్స్, యాంటీబాడీ టెస్ట్స్, PCR టెస్ట్స్. రోగి లక్షణాలు మరియు ఎలుకల పరిసరాల్లో ఉన్న చరిత్ర ఆధారంగా కూడా డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం హంటా వైరస్కు ప్రత్యేకంగా ఒక పూర్తి మందు లేదు, కానీ త్వరగా హాస్పిటల్కు వెళితే చికిత్స ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. డాక్టర్లు ఆక్సిజన్, ICU కేర్, ఫ్లూయిడ్స్, బ్రీదింగ్ సపోర్ట్ వంటి చికిత్సలు అందిస్తారు. అందుకే లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. హంటా వైరస్ నుండి రక్షణకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఎలుకలు రాకుండా మూసివేతలు చేయండి. పాత గదులు శుభ్రం చేసేటప్పుడు మాస్క్ ధరించండి. ఎలుకల మలం నేరుగా తాకకండి. శుభ్రం చేసే ముందు డిజిన్ఫెక్టెంట్ స్ప్రే వాడండి. ముఖ్యంగా ఎలుకల సమస్యను చిన్నగా తీసుకోకండి. సోషల్ మీడియాలో చాలాసార్లు కొత్త వైరస్ వచ్చింది, ప్రపంచం ప్రమాదంలో ఉంది అంటూ భయపెట్టే పోస్టులు వస్తుంటాయి. కానీ ప్రతి వార్త నిజం కాదు. హంటా వైరస్ కొత్త వైరస్ కాదు. ఇది చాలా సంవత్సరాలుగా తెలిసిన వైరస్. అందుకే అధికారిక ఆరోగ్య సంస్థల సమాచారం మాత్రమే నమ్మండి. ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఇదే హంటా వైరస్ గురించి పూర్తి సమాచారం. భయం కాదు, అవగాహనే మనకు రక్షణ. శుభ్రత పాటిస్తే, జాగ్రత్తగా ఉంటే చాలా వరకు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.